గ్రానం బట్టినాడు గరకపోస మంత్రమేష్టోళ్ళు జరిగే అయ్యగారు చెప్పే ఆయమన్న మాటినూర్రి. ఈయన ఎవలో కాదు, సిల్కూరు బాలాజీ గుడి పెద్ద పంతులు సిఎస్ రంగరాజన్ సారు. ఈయన సమాజం మీద మస్తు అవగాహన కల్పిస్తుంటాడు. ఇగో ఇప్పుడు కొత్త చాప్టర్ తీసుకొచ్చిండు. రేపు అంటే సోమవారం నాడు చంద్రగానం ఉండదట. అది ఏ దేశం నుండి ఎన్ని గంటలకు ఉందనేది తెలుసుకోవాలనే ఆలోచన ఉండదు మనోళ్లకు. కానీ ఆత్రం ఎక్కువ కదా. గ్రానం ఉందని గావరవాడి రంగరాజన్ పంతులకు ఇరాటం లేకుండా ఫోన్లు చేస్తురట. పంతులు గారు మరి రేపు గ్రానం పడతానంటుర్రు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కడుపుతో నూనెలు ఎట్లుండాలి అని ఏవేవో క్వశ్చన్లు వేసి చిరాకు తెప్పిస్తున్నారట. ఇట్లయితే కాదనుకోని రంగరాజన్ సారు చంద్రగానం మీద ఓ క్లారిటీ ఇవ్వాలనుకున్నాడట. రేపు చంద్రగ్రహణం లేదు, ఏం లేదు. ఒకగాలు ఉన్నది మన తన కాదు, అది ఎక్కడనో అమెరికా వంటి దేశాలలో ఉన్నట్టున్నది. దానికి భయపడి ఆగమాగమైతే ఎట్లా? సరే ఒకవేళ గానం ఉన్నా ఇంత గావరక్కర్లేదు. లేనిపోని పుకార్లను నమ్మితే ఇగో గిట్లనే ఉంటుంది కథ అని బుద్ధి మాట చెప్పిండు. ఆగం కావద్దని మంచి చెడ్డ అని నరుచుకున్నాడు. చూసిర్రా, యాది పెట్టుకోరు జరా. చంద్రగానం ఉందని భయపడి చెమటలు తెచ్చుకోకుండా నిమ్మలంగా ఉండుర్రి. గరకపోసలు గడ్డి పొరకలకు భయపడి మనసు పాడి చేసుకోకురి, కుదార్థంగా ఉండుర్రి. మీ కుదార్థమే మీకు సక్కని పదార్థం అని చెప్పి షబ్బాష్ అనిపించుకున్నాడు ఇక.